సో ఇంకెవరో చెప్పాల్సిన అవసరం ఉంది, ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసిన ప్రోగ్రామ్ ని మీరు యాప్స్లలో ఇచ్చేస్తే, బీజేపీ యాప్స్లలో సోషల్ మీడియాలో పంపిస్తే రాష్ట్ర నాయకులు చూస్తున్నారు, దేశ నాయకులు చూస్తున్నారు. 800 మంది మన పాత పార్టీ ఆఫీస్ లో మీరు పంపించే ఫోటోస్ కానీ ఇది కానీ ప్రతిదీ అక్కడ డీకోడింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ విషయాలు కూడా మనం సానుకూలంగా అర్థం చేసుకొని ఫస్ట్ మన ఇంట్లో మీరు 5 చేసినాడు. నాకు తెలిసి మీకు పరిచయాలు 50 ఉంటారు. మీ ఇంటి చుట్టుపక్కల మీ స్నేహితులు వీళ్ళే ఫస్ట్ వాళ్ళని చేయండి. వాళ్ళని చేసిన తర్వాత జనరల్ దగ్గర రండి. అప్పుడు మీకు ఇంకా మనోబలం వస్తుంది, గుడ్ విల్ అంటే విల్ పవర్ పెరుగుతుంటుంది. పెరిగినప్పుడు అదే నేను 50 చేసినారు 100 చేయాలని ఇచ్చేయాలని తప్పన అనేది మెంబర్షిప్ రైట్ వెళ్ళలేదు. చూస్తున్న దగ్గర 232 మంది చేసిన నా భార్య బయటికి వెళ్ళలే, కానీ ఇంకా చూస్తున్నా ఇక్కడ పోతున్నావు గణేష్ ఉండే ప్రతి దగ్గర గణేష్ దగ్గర పోవాలి, ఒక 5 నిమిషాలు ఉండాలి, అక్కడ మైక్ పట్టుకోవాలి, చెప్పాలి, ఆడిని తయారు చేయాలి, ఆడిని పట్టుకోవాలి. అంటే నేను పోయింది గణేష్ మండపాలి, అది చేసింది నేను ఏడికి పోయినా అదే పడినా. పార్టీ నాకు ఈ కార్యక్రమం ఇచ్చింది. సో కంపల్సరీగా మనము చేసే పనిని గుర్తించే పరిస్థితుల్లో పార్టీ ఉంది. రేపు రాబోయే కాలంలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడే కనుక్కున్నాను, మన దగ్గర 6 కార్పొరేటర్లు కలిసి 3 బయటకు వెళ్ళారు, 3 ఉన్నారు. ఇవాళ 49 మంది. మీరు నిజంగా మెంబర్షిప్ చేస్తే రేపు చైర్మన్ గా బీజేపీ పార్టీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 150 సీట్లలో 3-4 ఉన్న బీజేపీ పార్టీ మొన్న జిహెచ్ఎంసీలో 48 సీట్లు గెలిచింది. ఆ రోజు పార్టీ కూడా నమ్మలే, ఎందుకు మనం ఇన్ని గెలుస్తామని నమ్మలే. కానీ మన కార్యకర్తల బలం, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్రంలో మోడీ గారు చేస్తున్న పనులు, దీనివల్ల 48 మంది గెలిచారు. రేపు రాబోయే కాలంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాకుండా ఇంకా 3 మున్సిపాలిటీలు ఉన్నాయి మన దగ్గర. ఆ 3 మున్సిపాలిటీల్లో కూడా మనము అధికారంలో ఉండే పరిస్థితి వచ్చేటట్టు చెయ్యాలి. అంటే ఈ మెంబర్షిప్ డ్రైవే మనకి బేస్. 54% ఉన్న ఓబీసీలు ఇంతకు ముందు గుర్తింపు లేదు. గత 6-7 సంవత్సరాల నుంచి మన పార్టీలో ఓబీసీకి ఒక మోర్చాగా ఇచ్చి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో 77 లక్షల ఓట్లు మనకి బీజేపీకి వచ్చినాయి మన రాష్ట్రంలో. ఎన్ని ఓట్లు? 77 లక్షల ఓట్లు మనకి వచ్చినాయి. అందులో అత్యధికంగా ఓబీసీలు పార్టీ ఎంబడుందని పార్టీ అధినాయకత్వం నమ్ముతుంది. నేను చెప్పడం కాదు, పార్టీ అధినాయకత్వం నమ్ముతుంది. మనం ఏం చేస్తున్నాం? 54% ఉన్నామని చెప్పుకుంటున్నాం. నిజంగా పనిచేస్తుంది మన ఎంపీ ఎలక్షన్ నుంచే. రేపు రాబోయే కాలంలో నాకు తెలిసి ఇది 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుందని నేను అనుకోవట్లే. పార్టీ ఈ వచ్చే ప్రభుత్వం 1.5-2 years లో వస్తే ఎలక్షన్ లో రేపు ఓబీసీలకు సీట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు కావాలి అనుకుంటే కంపల్సరీగా ఈ రోజు ఇది బేస్ అవుతుంది. ఈ రోజు ఈ ఇత్తనము రేపు చెట్టు అవుతుంది, చెట్టు అయ్యి కాయలిస్తుంది. ఆ కాయలు కావాలి, మనం ఎమ్మెల్యేల పరిస్థితిలో ఉండాలి ఓబీసీలో అనుకుంటే మనం ఏం చేస్తున్నాము? లాస్ట్ మూమెంట్ లో సీట్లు రాకపోతే ఓబీసీలకు సీట్లు ఇస్తలేరు, భయ్ అది ఇస్తలేరు, నాకు ఇస్తలేరు, నీకు అది కాదు. ఇవాళ మనం బేస్ చేసుకుంటే అధినాయకత్వమే మనకి ఎక్కడైతే మనం బలంగా ఉన్నామో కంపల్సరీగా సీట్లు ఇస్తుంది. ఇవాళ 27 మంది మినిస్టర్లు సెంట్రల్ లో ఓబీసీలు ఉన్నారు. ఇంతకుముందు సాక్ష్యం ఉన్నారు. ఓబీసీ చైర్మన్ మన రాష్ట్రం నుంచే డాక్టర్ కె లక్ష్మణ్ గారు. మొన్న ఉన్న నేషనల్ ఓబీసీ దాంట్లో ఇవాళ 4 మినిస్టర్లు, ఒక జనరల్ సెక్రటరీ మినిస్టర్ అయినరు, ఒక వైస్ ప్రెసిడెంట్ మినిస్టర్ అయినరు, ఒక ఆయన చీఫ్ మినిస్టర్ రైట్. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి.
పార్టీ నాకేమిస్తుందని కాదు, పార్టీలో మీరు ఏం చేస్తున్నారు అనేది డిపెండ్ అయ్యే పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎవ్వరికి శాశ్వతం కాదు. నేను పని చేస్తే రేపు ఫ్యూచర్ లో నాకు పదవి వస్తుంది, నేను పని చేయకపోతే పార్టీ పక్క పెట్టే పరిస్థితులు ఉంది. ముందరలాగా రికమెండేషన్లు, ముందరలాగా ఇది ఏమి లేదు. మనం ఎంత పని చేస్తే అంత పార్టీ మనల్ని గుర్తిస్తుంది. పార్టీ చేయని వాళ్ళని, పని చేయని వాళ్ళని పార్టీ కుల్లా చెప్తుంది పక్కన జరగండి, మీ అవసరం ఖాళీ గౌరవప్రదంగా ఉండండి, పార్టీకి ఉండండి. కానీ మాకు కావాల్సింది పరిగెత్తే గుర్రాలు, పరిగెత్తే గుర్రాలు. సో కంపల్సరిగా నా ఇది ఈ కులము, నేను ఆ కులము, ఇది ఏం లేదు పార్టీలో. దానికి ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు ఒక కార్పొరేటర్ గా ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి టికెట్ రావడమే 2 ఎమ్మెల్యేలు అయినాక ఎంపీ టికెట్ వచ్చి గెలిచిన తర్వాత 3 నెలలకి ఆయనని రాష్ట్ర అధ్యక్షుడు చేయడం. కానీ కిషన్ రెడ్డి గారు ఈ రోజు 4 సార్లు అధ్యక్షులుగా, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, తెలంగాణ వచ్చినాక 2 సార్లు. ఆయన మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ లో నాయకులకి ఛాయ్ అందించుకుంటూ, కాఫీ అందించుకుంటూ ఈ రోజు తెలంగాణ నుంచి మొట్టమొదటి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా ఎన్నుకోబడ్డ వ్యక్తి. సో వీళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మనం కంపల్సరిగా కష్టపడి పనిచేస్తే, నేను ట్రెజరర్, నేను జనరల్ సెక్రటరీ ఓబీసీకి, నేను మండలిలో ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా కంపల్సరిగా 200 మందిని టార్గెట్ పెట్టుకోండి. మీకు చుట్టాలు, బంధువులు, స్నేహితులు 50 మంది అవుతారు. కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళని నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి.